సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఇది పట్టుకుని బోట్లో ఎక్కించుకుని వెళ్ళిపోతారు అనమాట. ఇది మీరు బీచ్ అనుకుంటున్నారు కదా, కానే కాదు, ఇది అసలు బీచే కాదు. వచ్చేస్తే ఇది లైట్ హౌస్ అనమాట. ఇక్కడ కూర్చుని దీని మీద కూర్చుండి అలా గోదావరి వ్యూ చూసుకుంటూ ఉంటే అబ్బా, ఇది గోదావరి, అది బీచ్. నైట్ వెళ్ళి మార్నింగ్ కల్లా వచ్చేస్తాయి ఈ టైంకి. సో వాళ్ళు తెచ్చిన సరుకంతా అక్కడ సేల్ చేసేస్తారు అనమాట. సో చూసారు కదండి, దాన్ని పాటలకు పెడతారు అనమాట. ఎవరితో పాడుకుంటే వాళ్ళకి అనమాట. బీచ్ అటుంటే ఏమో ఇటు తిరిగి చూస్తున్నాయి. సో మనకి ఐస్ కావాలంటే ఐస్ అక్కడ ఉంటుంది. సో అక్కడ కొనుక్కుని ఇక్కడ ప్యాకింగ్ చేసేస్తారు. సో ఇదంతా మన నైబర్హుడ్ అండి, ఇలా ఉంటుంది అనమాట. పక్కన కాలువ, ఇది రోడ్డు, ఇక్కడ ఇల్లు అనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది చెప్పి ఆల్మోస్ట్ 3 months అయిందండి. 3 monthsలో వీడియోస్ నేను అసలు ఒక్కటి కూడా అప్లోడ్ చేయలేదన్నమాట. ఎందుకంటే మా హౌస్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల ఇక్కడ ఉండిపోవాల్సి వస్తుంది, ఎటు వెళ్ళలేదన్నమాట. సో అందుకే నేను ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయలేదు యూట్యూబ్లో. సో ఈ 3 monthsలో చాలామంది అయితే నాకు కామెంట్ రూపంలో మెసేజ్ చేశారండి, వీడియోస్ ఎప్పుడు పెడతారు, ట్రావెల్ ఎప్పుడు చేస్తారని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నా థ్యాంక్స్ అండి, నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఫైనల్గా అయితే నేను ఒక ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాను. నార్త్ ఇండియాలో ఒక ట్రిప్ అండ్ సౌత్ ఇండియాలో ఒక స్టేట్ అనమాట. నార్త్ ఇండియాలో ఒక స్టేట్ అండ్ సౌత్ ఇండియాలో ఒక స్టేట్. సో అదనమాట. ఒక 3-4 daysలో అయితే నేను ఆ ట్రిప్ని అయితే స్టార్ట్ చేస్తాను. సో ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఆల్మోస్ట్ 3 months అయింది కదండి యూట్యూబ్లో వీడియో పెట్టి. అసలు యూట్యూబ్లో మన వీడియోని ప్రమోట్ చేస్తుందో చేయదని కొంచెం భయంగా కొన్ని ఉన్నది. సో అందుకని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియోలో ఏంటంటే అండి, మా విలేజ్, మాకు దగ్గరలో ఉన్న కొన్ని ఫేమస్ ప్లేసెస్ అయితే చూపించబోతున్నాను. ఇది వచ్చేసి అంతర్వేది అండి. అంతర్వేదిలో కొన్ని ఫేమస్ ప్లేసెస్ అయితే మీకు చూపించబోతున్నాను. లైక్ టెంపుల్, హార్బర్, లైట్ హౌస్, బీచ్ ఇటువంటివి ఉంటాయన్నమాట. సో ఇటువంటి అయితే చూపించబోతున్నాను. ఇటువంటి బోర్ కొట్టుకోకుండా ఉంటుంది వీడియో, పూర్తి వరకు చూడండి. ఆల్మోస్ట్ ముందుగా అయితే లైక్ చేయండి, ఎందుకంటే చాలా రోజులైంది యూట్యూబ్లో వీడియో పెట్టి. సో అదనమాట. నేనున్న ఏరియా నుండి అంతర్వేది వచ్చేసి జస్ట్ 3 kilometers అండి. సో మనం బైక్ మీద అయితే వెళ్ళిపోదాం. సో చూసారా, నైట్ అంతా వర్షం కురిసిందనమాట. చాలా బాగుంది కదా క్లైమేట్, చాలా బాగుంది, మొత్తం గ్రీనరీ తోటి. సో చూద్దాం. సో ఇదంతా మన నైబర్హుడ్ అండి, ఇలా ఉంటుంది అనమాట. పక్కన కాలువ, ఇది రోడ్డు, ఇక్కడ ఇల్లు అనమాట. ఇదంతా మన నైబర్హుడ్. సో ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే ఒక మెయిన్ రోడ్ వస్తుంది. ఆ మెయిన్ రోడ్ ఎక్కడమే, ఆ మెయిన్ రోడ్ కానీ ఒక 3 kilometers. చూసారా ఎలా ఉంది ఇక్కడ, మొత్తం వర్షంతో నిండిపోయింది. ఇదే మెయిన్ రోడ్ అనమాట. వచ్చేసాం. సో నేను ఇప్పుడే టెంపుల్ దగ్గరికి వచ్చేసానండి. సో పార్కింగ్ అయితే అక్కడ, ఎంట్రన్స్ కొని అదేనండి. సో ఇది నేను వెనకాల కనిపిస్తుంది వచ్చేసి స్వామివారి కళ్యాణం చేస్తానన్నమాట ఇక్కడ తీర్థ మహోత్సవాలు జరిగినప్పుడు. సో మీకైతే ఎంట్రన్స్ చూపిస్తాను చూడండి టెంపుల్, అదిగోండి. సో ఇలా ఉంటుంది అన్నమాట ఎంట్రన్స్. సో అది వచ్చేసి మెయిన్ వే అనమాట, వచ్చే దారి. సో ఇది బ్యాక్ సైడ్, ఎలా వెళ్తే మనం టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ స్నానాలు అవి చేస్తారు కదా, సో అదనమాట. సో చాలా బాగుంటుందండి టెంపుల్, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అదిగోండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ కట్అవుట్ ఒకటి. ఇతని పేరు వచ్చేసి కొప్పనాథ కృష్ణం గారండి. ఈ టెంపుల్ని బిల్డ్ చేసేవారు అనమాట, కట్టించిన వారు. సో అది ఇతని స్టాచ్యూ అక్కడ ఎదురు ఉంటుంది, అక్కడ చూపిస్తాను. సో ఇదనమాట అండి, ఇలా ఎదురు ఉన్నది చూసారా, ఇలా ఉంటుంది ఫ్రంట్, టెంపుల్ ఫ్రంట్ అనమాట. ఇదంతా అక్కడ కాలు కడుక్కుంటే ఇలా లోపలికి వెళ్తారు. సో నేను చాలాసార్లు వెళ్ళానండి టెంపుల్లోకి, బట్ ఈసారి అయితే వెళ్ళట్లేదు. అదనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫుడ్ పెడతారండి 365 days, చాలా బాగుంటుంది. సో బెస్ట్ పార్ట్ అనమాట అని చెప్పొచ్చు, చాలా బాగుంటుంది. అంత బాగుంటుందండి టెంపుల్, చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒక ఫుల్ టూర్ వీడియో కింద తీసి పెడతాను. అదనమాట. చిన్న షాపు, అక్కడ ఒక షాపు. సో అది మీకు కనిపిస్తుంది చూసారా, ఇది దీనిలో రథం పెడతారండి, స్వామివారి రథం పెడతారనమాట. సో ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి చేస్తారు కదా తీర్థ మహోత్సవాలు, అప్పుడు ఈ రథం తీస్తారనమాట. ఒక 1 week 10 days బ్యాక్ తీసి మొత్తం రెడీ చేస్తారు. చెప్పాను కదండి ఇక్కడ స్టాచ్యూ ఉంటుందని, ఆలయాన్ని బిల్డ్ చేసిన వాళ్ళు ఇతనేనండి, కొప్పనాథ కృష్ణమ్మ స్టాచ్యూ. సో అదనమాట. ఇంత ప్రశాంతంగా ఉంది కదండి, చాలా ప్రశాంతంగా ఉంది. చూసారా స్కై, గోదావరి సూపర్ ఉంది కదా. సో ఇదేనండి మెయిన్. అక్కడ మెయిన్ అంటే ఇక్కడ బోటింగ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో ఇది అట్లా ప్రైజ్లు ఎంత ఏంటో మనకు తెలియదండి, ఒకలా కనుక్కొని డిస్క్రిప్షన్లో పెడతాను, వీలైతే చూడండి. సో అదనమాట. అంటే ఇక్కడ కూర్చుండి
చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా కూర్చోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి టెంపుల్కి వచ్చిన వాళ్ళు చాలామంది స్నానాలు ఇక్కడ చేస్తారనమాట. అంటే కొన్ని యాక్టివిటీస్ చేస్తారు కదా, పిండ ప్రధానం అటువంటివి. సో ఇక్కడ చేస్తారనమాట చాలామంది. సో అది ఇక్కడ కూర్చుండి చాలా బాగుంటుంది ప్లేస్. ఇంక ఇక్కడ కూర్చుని దీని మీద కూర్చుండి అలా గోదావరి వ్యూ చూసుకుంటూ ఉంటే అబ్బా వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. సో అదండి. సో ఇప్పుడు నేను చూపించిన చూపించే ప్లేసెస్ అన్నీ ఒక 2 కిలోమీటర్ డిఫరెన్స్ మాత్రం ఉంటుందండి. దగ్గర ఉంటాయి అనమాట అన్నీ. సో అది ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. సో అందులోకి ఈరోజు వర్షం వచ్చింది, క్లైమేట్ ఇంకా బాగుంది. సో అదండి. నెక్స్ట్ అయితే నేను హార్బర్కి వెళ్దాం. హార్బర్ కూడా ఉంటుంది ఇక్కడ. హార్బర్కి వెళ్ళి హార్బర్ నుండి లైట్ హౌస్కి వెళ్ళి అక్కడ నుండి లాస్ట్ బీచ్తో ఈ వీడియోని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో హార్బర్కి వెళ్దాం. అందులోకి ఈరోజు మార్నింగ్ టైం కదా, ఇది ఇక్కడ మార్కెట్ నడుస్తుంది. ఇప్పుడు ఉందా అయిపోతుందో తెలియదు, ఒకసారి వెళ్ళి చూద్దాం. చూసారు కదండి, ఇదే అనమాట హార్బర్. సో ఇలా ఉంటుంది అనమాట ఎంట్రన్స్. అక్కడ నుండి ఎంట్రన్స్ అనమాట. సో అలా వెళ్తే మార్కెట్ ఉంటుంది. సో చూసారండి జనం, చూసారు కదండి, ఇదంతా హార్బర్ అనమాట. అంతర్వేది హార్బరు. సో చిన్న కొట్లు, అక్కడైతే ఫిషింగ్ పాటలు జరుగుతాయి అనమాట. అది చేపల పాటలు అంటారు కదా, అంటే ఎవరు ఎక్కువ కొనుక్కుంటే వాళ్ళకి. సో అటువంటి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సో అదనమాట. సో ఇది ఇక్కడైతే బోట్ పార్కింగ్ అండి. సో ఇలా ఎదరికి వెళ్ళి చూద్దాం. సో ఇవి చిన్న బోట్లు అంటారు వీటిని, లైక్ పైన రూఫ్ ఏమి ఉండదు కదా, వీటిని చిన్న బోట్ అంటారు అనమాట. ఈ నైట్ వెళ్ళి వచ్చేస్తాయి అనమాట. నైట్ వెళ్ళి మార్నింగ్ కల్లా వచ్చేస్తాయి ఈ టైంకి. సో వాళ్ళు తెచ్చిన సరుకంతా అక్కడ సేల్ చేసేస్తారు అనమాట. సో ఇది కొన్ని ఉంటాయండి, రూఫ్ ఉంటాయి కదా బోట్లు. సో ఇక్కడ ఫోటో పెడతాను చూడండి, అటువంటి బోట్లు అయితే 3-4 డేస్ అయితే లోపల ఉండిపోతాయి. సో ఇవన్నీ చూసారు కదా, వాళ్ళ వలల్ని ఇక్కడ దాచుకుంటారు అనమాట. వాళ్ళని ఎవరైతే సముద్రంలోకి వెళ్ళాలని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడ దాచుకుంటారు. సో అది మళ్ళీ సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఇది పట్టుకుని బోట్లో ఎక్కించుకుని వెళ్ళిపోతారు అనమాట. సో చేపలు ఏ పడినట్టు ఉన్నాయి అలాగే చూడండి. సో అది సో అక్కడ నుండి అలా బోట్లోని దింపుకొచ్చేసి అలా క్యాన్లతో పట్టుకెళ్ళిపోయి అక్కడ అమ్మేస్తారనమాట. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఎలా అమ్ముతారు ఏంటో చూడండి. అంటే అక్కడికి వెళ్తే నాయిస్ ఎక్కువ ఉంటుంది. సో నేను మాట్లాడకపోవచ్చు, వీడియో అయితే చూడండి. సో అలా ఉంటుంది అనమాట. వాళ్ళు ఒక రేట్ చెప్తారు, ఆ రేట్ నుండి తగ్గించుకుంటూ వస్తారు. ఎవరైతే ముందు ఆపుతారో ఆ రేటు దగ్గర వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో అది సో చూసారు కదండి, దాన్ని పాటలకు పెడతారు అనమాట. ఎవరితో పాడుకుంటే వాళ్ళకి అనమాట. మనీ అక్కడికి ఇచ్చేసి తీసేసుకుంటారు అన్నమాట ఇవన్నీ. సో ఇక్కడ ప్యాకింగ్ చేసేస్తున్నారు చూసారా. సో మనకి ఐస్ కావాలంటే ఐస్ అక్కడ ఉంటుంది. సో అక్కడ కొనుక్కుని ఇక్కడ ప్యాకింగ్ చేసేస్తారు. సో ఇదనమాట ఇక్కడ. సో ఈరోజు అయితే పెద్ద చేపలు ఏం రాలేదు, మేబీ వచ్చేసి ఉంటాయి మార్నింగ్. నేనైతే లేట్గా వచ్చాను కదా. సో అది అండి, చాలా అంటే ఇక్కడ 10 కల్లా క్లోజ్ అయిపోద్ది, 10-10:30 కల్లా క్లోజ్ అయిపోద్ది. మార్నింగ్ 7 ఆ టైంకి స్టార్ట్ అయ్యాయి అనమాట. సో అది ఇక్కడ నుండి చాలా ఎక్స్పోర్ట్ అవుతాయండి, చాలా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ నుండి చాలా హైదరాబాదు, ముంబై చాలా వీటికైతే ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. చాలా మార్కెట్ కూడా నడుస్తుంది ఇక్కడ. సో అది మనం వెళ్దాం, ఇక్కడ నుండి లైట్ హౌస్కి వెళ్దామండి. లైట్ హౌస్కి వెళ్ళి చూపిస్తాను. బట్ అది ఓపెన్లో ఉండదు, బట్ బయట నుంచి చూపిస్తాం అనమాట. ఎప్పుడు క్లోజ్ చేస్తారనమాట. మహా అయితే వెదర్ అంతా బాగుంటే 5 ఆ టైంకి 1 గంట పర్మిషన్ ఉంటుంది వెళ్తాక అనమాట. అంత మించి ఏముండదు. మనం అలా హార్బర్ చూసుకుంటే ఒక 1/2 కిలోమీటర్ వస్తే లైట్ హౌస్ కనిపిస్తుంది చూసారండి, అదే అండి లైట్ హౌస్. సో ఈ లైట్ హౌస్కి వెళ్ళి దారి చాలా బాగుంటుంది అనమాట. ఇల్లులు ఏముండవు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే ఇది అదే సీ దగ్గర ఉంటుంది కదా, ఇల్లులకి ఏం దగ్గరగా ఉండదు అనమాట, బాగుంటుంది. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో అదంతా బీచ్ అనమాట, కనిపిస్తుంది కదా, నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో ఇది వచ్చేసి లైట్ హౌస్. అది కూడా అంత పెద్దగా ఉంది, ఇది ఏంటో ఏమో అని తెలియట్లేదండి బాబు. లైట్ హౌస్ పక్కనే బిల్ చేస్తున్నాను అనమాట. ఇది ఏంటో మరి. మొత్తానికైతే మనం వచ్చేసామండి లైట్ హౌస్ దగ్గరికి. అది ఊరు. ఇలా వచ్చేస్తే
ఇది లైట్ హౌస్ అనమాట. చూసారు కదా లైట్ హౌస్ కనిపిస్తుంది కదా. సో అది మొత్తం క్లోజ్ అండి. ఇప్పుడు అప్పట్లో అయితే కొంచెం పైకైనా ఎక్కనిచ్చేవారు, ఇప్పుడు అయితే ఎక్కనిచ్చట్లేదు. ఒక 4-5 years బ్యాక్ అయితే నేను ఒక హార్డ్లీ 3 times ఎక్కుంటాను చిన్నప్పటి నుండి, ఇక్కడే ఉంటాను కదా. బట్ ఇప్పుడు అయితే మొత్తం పర్మనెంట్ క్లోజ్డ్ అనమాట. సో మనం ఎలా వెళ్తే బీచ్ వస్తుంది, వెళ్ళినా బీచ్ వస్తుంది అనమాట. సో ఇదనమాట లైట్ హౌస్. సో లోపలికి వెళ్ళి చూద్దామన్నా కానీ పర్మిషన్ లేదనమాట, లోపలికి కొని రానిట్లా, ఏదో వర్క్ జరుగుతున్నట్టు ఉంది. సో ఇలా ఉంటుందండి మొత్తం ఊరు, చాలా బాగుంటుంది. సో మన దగ్గర డ్రోన్ లేదు, డ్రోన్ ఎగరైతే మామూలుగా ఉండదు, వేరే రేంజ్లో ఉంటుంది. బట్ మన దగ్గర డ్రోన్ లేదు. సో ఇలా వెళ్ళిపోతే మనకి బీచ్ వస్తుంది అనమాట. బా బండి ఇక్కడ పెట్టేసి నడుచుకుంటే వెళ్ళాల్సిందే ఇంక మనం. సో అది ఏంటంటే ఇది బీచ్, మెయిన్ బీచ్ కదండి, లైట్ హౌస్ దగ్గర బీచ్ అనమాట. అన్న చెల్లెలు గట్టు అంటారు. సో అక్కడికి వెళ్తున్నాను అనమాట నేను ఇప్పుడు. ఇక్కడ నుండి బండి ఇక్కడ పెట్టేసి నడుచుకుంటే వెళ్ళాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. చూసారు ఎలా ఉందో, మొత్తం ఎక్కడికక్కడ మునిగిపోయింది వర్షాలకి. సో అది లైట్ హౌస్, కొంచెం ఎదరికొస్తే ఇది బీచ్ అనమాట. అంటే బీచ్ అంటే అన్నా చెల్లెలు గట్టు అంటారు. సో అక్కడ అనమాట మెయిన్ బీచ్ వేరు, అది లాస్ట్లో మనం కవర్ చేద్దాం. చూసారండి ఎలా ఉందో దారి. ఇప్పుడు ఈ బీచ్కి ఎవరు రావట్లేదు, ఒకప్పుడైతే వచ్చేవారు జనం, బట్ ఇప్పుడు తగ్గించేసారు అనమాట. మొత్తం మునిగిపోవడం వల్ల ఇటు వెళ్తాకి దారి లేదండి. సో అందుకని చెప్పి మునిగిపోవడం వల్ల ఇక్కడ ఎవరో రావట్లేదు అనమాట. బట్ మెయిన్ బీచ్ అయితే అక్కడ. సో అక్కడికి అయితే జనం ఫుల్ డైలీ వస్తారనమాట. బట్ ఇక్కడ కూడా బాగానే ఉంటుంది. సో అందుకని చెప్పి ఇటు వచ్చాను అనమాట, నేను చూపిస్తాను. చూసారు ఎలా ఉంది అక్కడ దారి, చుట్టూరు నీళ్ళు, ఎవరో వేసారు, ఇటుకలు బాగా వేసారు. అదనమాట, వెళ్దాం ఆ ఎదరికి వెళ్దాం. బాగా భలే ఉంది కదా క్లైమేట్, ఆకాశం, ఈ ఎంటీ ల్యాండ్, బాగుంది చూద్దాక బాగుంది. ఒకప్పుడు ఇక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువ వచ్చేవారండి, ఒక 2 years బ్యాక్, 1.5 year బ్యాక్. బట్ ఏమైందంటే ఒక ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చేయడం వల్ల మొత్తం వేస్ అన్నీ కొలాప్స్ అయిపోయాయి అనమాట. అంటే డైరెక్ట్ అప్పుడు బైక్ ఇక్కడ దాకా వచ్చేది, ఇప్పుడైతే అక్కడెక్కడో పెట్టి రావాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి ఇక్కడ తగ్గించేసారనమాట జనం. బట్ మెయిన్ బీచ్లో అయితే డైరెక్ట్ మనకి బీచ్లోకి వెళ్ళిపోద్ది అనమాట బైక్. సో అందుకని చెప్పి చాలామంది అక్కడ ప్రిఫర్ చేస్తారు. సో అది ఇదైతే ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఉంటుందండి అండి. ఇది వచ్చేసి అన్నా చెల్లెలు గట్టు అంటారు. అన్నా చెల్లెలు గట్టు అంటే సముద్రం అండ్ గోదావరి రెండు కలిపి ఉంటాయన్నమాట, రెండు కలిసిన చోటు అన్నా చెల్లెలు గట్టు అంటారు. సో అది ఇక్కడ స్పెషాలిటీ. సో అందుకని చెప్పి అది చూపిద్దామని చెప్పి వచ్చానమాట నేను ఇక్కడికి. ఎవ్వరు లేరండి బీచ్లో, అసలు ఎవ్వరు లేరు, ఒక్కనే ఉన్నాను. సో అది చూద్దాం, వెళ్ళి చూద్దాం. మొత్తానికి లోపలికి వచ్చామండి. ఇది మీరు బీచ్ అనుకుంటున్నారు కదా, కానే కాదు, ఇది అసలు బీచే కాదు, ఇది గోదావరి. సో అక్కడికి వెళ్తే అది బీచ్ అనమాట. సో ఈ రెండు కలిసిన ప్లేస్నే అన్నా చెల్లెలు గట్టు అంటారు. సో ఇదంతా గోదావరి, అదంతా బీచ్. మీరు ఇక్కడ గమనించవచ్చు కూడా, కెరటాలు కూడా కొంచెం కొంచెం వస్తాయి అనమాట, ఏదో గోదావరిలో వచ్చినట్టు. బట్ ఆ ఎదరికి వెళ్తే కనుక చాలా పెద్ద పెద్ద కెరటాలు వస్తాయి, మీరే డిఫరెన్స్ చూస్తారు చూడండి, ఎదరికెళ్ళి చూపిస్తాను. సో ఇదంతా గోదావరి అనమాట. చాలా పీస్ఫుల్గా ఉందండి ఇక్కడ, ఒక్కరు కూడా లేరు. నా బండి అక్కడ నుండి వచ్చాం మనం, ఆ లైట్ హౌస్ కాడ నుండి అలా తిరిగి ఇలా వచ్చాం. అంటే సో ఒక వే లేదు, స్ట్రైట్ వే లేదు. సో అందుకని చెప్పి ఇక్కడికి ఎవరో రావట్లేదు. సో అదండి, చూసారా గేదెలు కూడా బీచ్ని ఎంజాయ్ చేస్తున్నాయి, సరదాగా వచ్చినట్టు ఉన్నాయి. బాగుంది. సో అదనమాట. సో ఇదంతా ఏంటంటే గోదావరి ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చినప్పుడు ఇలా వెళ్ళిపోతాయి అనమాట వాటర్. సో అక్కడ ఉన్న వాటర్ మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు ఇలా ఏర్పడిపోయింది, చూసారా. సో ఇక్కడ కనిపిస్తుంది గేది, అవి బాబోయ్ చాలా పెద్దగా ఉన్నాయి. ఏ హాయ్ 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 చెప్పు, ఎందుకులే, జస్ట్ ఫర్ ఫన్ అండి అంతే. సో అది చాలా బాగున్నది. మీకు డిఫరెన్స్ వస్తా చూసారా, నార్మల్ వేవ్స్ ఇక్కడ, ఆడికి వెళ్తాను చూపిస్తాను చూడండి, గట్టుకు వస్తాయి, మీకు రెండింటికి డిఫరెన్స్ తెలిసిపోద్ది. సో అదండి, వీడియో బాగా వస్తుంది అనుకుంటున్నాను, చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంక ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్ అండి, ఇది గోదావరి, అది బీచ్. చూసారా ఆ కెరటాలు ఎంత ఎలా వస్తున్నాయో, ఇది నార్మల్ గోదావరి. సో అదనమాట, దీన్ని అన్నా చెల్లెలు గట్టు అంటారు. సో అది చూసారు కదండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో అంతే అండి ప్లేసులు. ఇక్కడ ఫేమస్ ప్లేస్లు అన్నీ ఇక్కడ మెయిన్ బీచ్ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఎక్కడో చూపిస్తాను అనమాట. సో అది ఇక్కడ నుండి డైరెక్ట్ వెళ్ళిపోతే వచ్చేస్తుందండి, ఇలా వెళ్ళిపోతే 1.5 kilometers వెళ్ళిపోతే వచ్చేస్తుంది. బైక్ ఉంటే వేసుకెళ్ళిపోతుంది, బట్ బైక్ ఇక్కడికి రావడానికి చాలా కష్టం, కుదరదు. ఇక్కడ మెయిన్ బీచ్ నుండి ఇక్కడికి బైక్ వేసుకుంటూ వచ్చేచ్చు, కానీ
ఇక్కడ నుండి బైక్ అక్కడికి వేసుకెళ్ళాం. సో అది అనమాట. సో అక్కడికి వెళ్ళి ఆ బీచ్ కొని చూపిస్తాను. సో చూసారు కదా ఎలా ఉందో. ఈరోజు అయితే క్లైమేట్ చాలా బాగుంది. అబ్బా ఇక్కడ ఆవులు చూసారండి, శుభ్రంగా కూర్చుండి ఇవన్నీ ఆవులే బీచ్ని ఆస్వాదిస్తున్నాయి. అబ్బా మనుషులు కూడా లేరు ఇక్కడ. ఇలాగా చాలా బాగుంది, చాలా బాగుంది. అమ్మా ఇన్ని ఆవులు నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ. ఫస్ట్ టైం ఈ బీచ్లో ఇన్ని ఆవులు చూస్తున్నాను. భలే ఉన్నాయి ఆవులు. మొత్తం ఒక ఎట్లా లేదన్నా 20 పైన ఉంటాయి. బాబాయ్ హాయ్ హాయ్. బీచ్ అటు ఉంటే ఏమో ఇటు తిరిగి చూస్తున్నాయి. అటు బీచ్ అటు. అబ్బా అసలు ఇన్ని ఆవులు ఎక్కడ నుండి వచ్చాయో తెలియట్లేదండి బాబు. అసలు ఎవరు తోలుకొచ్చారో ఎవరు ఇవ్వకుండా తెలియట్లేదు. ఇన్ని ఆవులు ఉన్నాయి చూడండి ఇక్కడ, చాలా ఆవులు ఉన్నాయి. ఖాళీ కూర్చున్నాయంటే మేయట్లేదు, గడ్డి అయితే తినట్లేదు, ఖాళీ కూర్చున్నాయి అంతే. అంతేలే, మంచి ప్లేస్ కదా, ఆస్వాదిస్తున్నాయి. సో అదండి, బాయ్ బాయ్ బీచ్. ఇదేనండి మెయిన్ బీచ్, చూసారు కదా, అది ఎంట్రన్స్ అనమాట. డైరెక్టర్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది టెంపుల్ దగ్గర నుండి 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట హార్డ్లీ. సో ఇప్పుడు దాకా నేను చూపించిన ప్లేస్ అండి 1 to 1.5 కిలోమీటర్లు ఉంటాయి ఒక దాని నుండి ఒక ప్లేస్కి వెళ్తాకి. సో అదనమాట. సో బీచ్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు అయితే క్రౌడ్ లేరు అనమాట. సండేస్ అయితే చాలా ఎక్కువ మంది క్రౌడ్ వస్తారు. ఒకసారి చూడండి, చాలా బాగుంది కదా ఈరోజు క్లైమేట్కి, ఆ స్కై ఇది. అబ్బా చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. బీచ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను ఫ్యూచర్లో మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తుంటాను. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.